ప్రతి వ్యక్తికి దేవానికి ప్రభోదయం అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇద్దిన వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు, దుష్టులు గుడారము ఇక నిలవక పోవును. సమయంన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన మీద చాలా పగబెట్టేవారు మన స్నేహితులు ఉంటారు, మన బంధుమిత్రులు ఉంటారు. మనల్ని అవమానపరచాలని, మన నిందపాలు చేయాలని, మనల్ని కింద తొక్కియాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవునికి వాక్యలేఖనాలు ఏమని చెప్తున్నాయంటే, మన పగపెట్టిన వారినంట అవమానభరితులుగా దేవుడు చేస్తాడంటండి. మనం వాళ్ళ మీద చేయాల్సిన పని లేదు. మనం మౌనంగా ఉండి దేవుని వైపు మనం చూస్తే చాలు. ఆయనే మన పక్షాన నుండి వాద్యం ఆడతాడు, ఆయనే మన పక్షాన నుండి యుద్ధం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడి ఆయన కోసం బ్రతకడమే. చివరికి మనం ఏం చేయాలంటే మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నాకు ఆ శత్రువుని ఇచ్చావు, అందరి బట్టి నీకు వందనాలు. ఆ శత్రువుని ఇచ్చినందుకు నేను నిన్నేమన్నా ప్రభా, దయతో ఆ బిడ్డని మీరు దీవించండి. ఆనాడు దావీదుని షిమ్యి అని ఒక వ్యక్తి చీ కుక్క అని చెప్పి భయంకరంగా తిట్టేవాడు అంటండి. తిడుతుంటే తన వెనకాల ఉన్న వాళ్ళు అనేవారంట, రాజా నువ్వు రాజు కదా, ఆ షిమ్మిని ఒక్క దెబ్బతో నువ్వు చంపేయగలవు కదా, ఎందుకు అతన్ని చంపట్లేదంటే, దేవుడు నా మీద తిట్టడానికి అతనికి అధికారం ఇచ్చాడు, తిట్టమని చెప్పాడు కాబట్టి తిడుతున్నాడు, కాబట్టి ఏమనద్దు అతన్ని అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే సౌలు కూడా తనని ఎన్నోసార్లు దావీదుని చంపేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడండి, తన శత్రువుల్ని కంటికి కనబడద్దామన్నా కూడా కనపడనివ్వకుండా చేసేస్తాడు. అట్రీతిగానండి మన శత్రువుల వైపు మనం చూసి మనం భయపడాల్సిన పని లేదు. మన శత్రువులందరి మీద, మన పగబెట్టే వాళ్ళందరి మీద కూడా దేవుడే వాద్యం ఆడతారు. మనము కేవలం అది కూడా వాళ్ళు కావాలని చేయరండి. వాళ్ళలో ఉన్న దురాత్మ, వాళ్ళలో ఉన్న దయ్యాలు వాళ్ళని మళ్ళీ బాధ పెట్టడానికి తయారవుతాయి. కాబట్టి వాళ్ళని మనం ప్రేమిద్దాం, ప్రేమించి ప్రార్థన చేద్దాం. దేవుడు వారి బ్రతుకుల్లో అద్భుతం సాధ్యమైన కార్యం జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. జిమ్గల దేవుడా, సజిమ్గల దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పగవారిని అందరినీ, మా శత్రువులందరినీ దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఆనాడు షిమ్యి అయా దావీదుని తిడుతున్నప్పటికీ కూడా ప్రభా, అయా భయంకరమైన దోషుల మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా అయా నీవున్నావు అని ధైర్యంగా ఎలా వెళ్ళిపోయి ఉన్నాడో అట్రీతిగానే ప్రభా మేము కూడా నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, నువ్వు మమ్మల్ని అయా దీవిస్తావు, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు, మా పగవారందరికన్నా కూడా మమ్మల్ని ఉన్నతంగా దీవిస్తామని నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మేము బ్రతికే భాగ్యం మాకు ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.